అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని చెప్పి ఒక డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిగా దీన్ని వర్ణిస్తున్నాం. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 2,32,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దానిని భర్తీ చేయలేదని చెప్పి ఆ రోజున్న యువతను కల్లిపుల్లి మాటలు చెప్పి మోసం చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు జగన్ రెడ్డి అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. జగన్ రెడ్డి గారు దాదాపుగా 5 ఏళ్ళు అవుతోంది పరిపాలించబట్టి రాష్ట్రాన్ని. ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనే సందర్భంగా ఈరోజు యువతను మోసం చేసి, నిరుద్యోగుల్ని మోసం చేసి విధంగా ఈరోజు ఆయన 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రాలో దాదాపుగా 50,000 చిల్లర పోస్టులు భర్తీ కావాల్సింది అని నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సిని రిలీజ్ చేయడం అది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం.